దశాబ్ద కాలంగా అమెరికన్ డాలర్ బలంగా ఉంది. 2020-22 మధ్య దాని విలువ చాలా పెరిగింది. అమెరికాలో అధిక వృద్ధి, అధిక వడ్డీ రేట్లు అప్పుడు డాలర్కు సహాయపడ్డాయి. అయితే నిరుడు డాలర్ ఇండెక్స్ దాదాపు 10% పడిపోయింది. 2017 తర్వాత అదే భారీ పతనం. ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత ఇది ఎక్కువైంది. అంతేకాదు జనవరిలో గ్రీన్లాండ్పై యూరప్తో ఉద్రిక్తత కారణంగా డాలర్ మరింత పడిపోయింది. దాంతో పెట్టుబడిదారులు డాలర్ నుంచి బంగారానికి మారుతున్నారు. ఇక జనవరి నెలలో డాలర్తో పోలిస్తే యూరో, పౌండ్ పెరిగాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ట్రాక్ చేసిన 19 అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల్లో 11 1% పైగా లాభపడ్డాయి. ఆమ్స్టర్డామ్, డెన్మార్క్లోని పెన్షన్ ఫండ్స్ అమెరికా ట్రెజరీల హోల్డింగ్లను తగ్గించాయి. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు కూడా అమెరికా నుంచి దూరం జరగొచ్చు. అమెరికా వెలుపల వృద్ధి అవకాశాలు మెరుగుపడుతుండటంతో ఈ సంవత్సరం డాలర్ మరో 4% నుంచి 5% వరకు తగ్గుతుందని అంచనా. అయితే వైట్ హౌస్ దీన్ని మంచి పరిణామంగానే చూడొచ్చు. ఎందుకంటే ట్రంప్, వైట్ హౌస్, ఇతర అధికారులు బలహీనమైన డాలర్ను గతంలో స్వాగతించారు. డాలర్ తగ్గితే అమెరికా ఎగుమతులకు పోటీ పడేందుకు సాయపడుతుందని ఆయన భావన.